ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అంశంపై తీవ్ర వాగ్వివాదం జరిగింది. మంగళవారం కాకినాడలోని జిల్లా పరిషత్ సమావేశ హాల్లో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జెడ్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని జెడ్పీటీసీలు డిమాండ్ చేశారు. అయితే ఈ అంశం సభలో చర్చించాల్సింది కాదని టీడీపీ ఎమ్మెల్సీ రాజశేఖర్ వ్యాఖ్యానించడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ఎమ్మెల్సీ రాజశేఖర్ వ్యాఖ్యలపై ఆగ్రహించిన వైసీపీ జెడ్పీటీసీలు సభను వాకౌట్ చేశారు. అనంతరం రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ చొరవతో వారు తిరిగి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు పిల్లి బోసు సమావేశంలో మాట్లాడుతూ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ జరిగితే నష్టపోయేది పేద విద్యార్థులే అని, ప్రైవేటీకరణ వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు కావని, పేదలకు వైద్యం పూర్తిగా ప్రైవేటు పరమవుతుందని, అందువల్ల జడ్పీ సమావేశంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, అనంత సత్య ఉదయభాస్కర్, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జిల్లా పరిషత్ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. కానీ ఈ పీపీఏ మోడల్ ఏదైతే ఉందో ప్రభుత్వ కళాశాల అనేది వైద్య విధానం అన్నది ప్రైవేటైజేషన్ కాదు. బోస్ గారు ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి పీపీఏ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇందులో అందరూ భాగస్వామ్యం ఉంటుంది. గతంలో మనం ప్రభుత్వంలో ఏర్పాటు చేసినప్పుడు 40 సీట్లు మనం ఉచిత పేద ప్రజలకు ఇస్తుంటే ఈ మోడల్లో ఇంకా మెరుగైన వైద్యం అందించాలి, మెరుగైన విద్యని పేద ప్రజలకు అందించాలని 50% దాన్ని 50% చేసి ఇంకా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎక్కడా కూడా పేద ప్రజలకు వైద్యాన్ని అందించడంలో కానీ వైద్య విద్యని అందుబాటులో తీసుకురావడంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ సమాచారం కావాలని ఇద్దాం. ఎందుకంటే వైసీపీ పార్టీ మన శాసన మండలిలో కూడా మరి ఎల్ఓపి గారు మాట్లాడారు, సత్యనారాయణ గారు. దీని మీద స్టేట్మెంట్ అడిగారు, ఇవ్వటం జరిగింది. బిజినెస్ లో టైం అడిగారు, ఇవ్వడం జరిగింది. పూర్తిగా వివరాలు ఇవ్వడం జరిగింది చైర్మన్ గారు దీని మీద. కాబట్టి ఇది జిల్లా పరిషత్ సమావేశం గురించి నేనేం మీకు చెప్పక్కర్లేదు. మీరు ఎంతో అనుభవం ఉన్న నాయకులు, మీరు కూడా ప్రభుత్వంలో పనిచేశారు. కాబట్టి మన పరిధిలో ఉన్నాయన్నీ మనం చేయాలి. మనం ఏదో పార్టీ స్టాండ్ తీసుకుంది అని సమావేశాన్ని మేము వేరేగా ఉపయోగించుకోకూడదు, సభ్యులు వేరేగా ఉపయోగించుకోకూడదు. ప్రభుత్వానికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. విద్య అవ్వచ్చు, వైద్యం అవ్వచ్చు, సంక్షేమం అవ్వచ్చు, అభివృద్ధి అవ్వచ్చు. ఇది డిబేట్ చేయాలంటే చాలా మేము చెప్పగలం. లెక్కలు చెప్పండి. మీరు అంత గొప్పగా చేస్తుంటే ఆ స్థానంలో మీరు ఉండరు, ఈ స్థానంలో మేము ఉండరు. కాబట్టి ఈ ప్రభుత్వం 16 నెలల కాలంలో ఏం చేసింది, సంక్షేమం ఎంత చేసింది, అభివృద్ధి ఏం చేస్తున్నది, ఉద్యోగాలు ఎన్ని కల్పిస్తున్నాయి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష చైర్మన్ గారు. కాబట్టి ఇది నేనేమంటానంటే ఈ విధానం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో వారందరూ కూడా ఇక్కడ రిజర్వేషన్ పాటిస్తూ ఉన్నారు ఈ ప్రైవేట్ సంస్థలు అని చెప్పగలరా? మనకేమీ లేవు. నేను అన్ని ప్రొఫెసర్ ఉద్యోగాల్లో నేను కడగలేదు. కనీసం మీరు చూసుకున్నట్లయితే ఏ ఒక్క మెడికల్ కాలేజీలో కూడా, ఇంకా గట్టిగా మాట్లాడితే ఏ ఒక్క ప్రైవేట్ సంస్థలో కూడా రిజర్వేషన్ అమలు చేయట్లేదు. ఒక ప్రభుత్వ సంస్థలోనే రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. మరి ఘోరమైన నష్టం జరుగుతుంది. అంతేకాకుండా మరి 1000 బెడ్స్తో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ షుడ్ బి అటాచ్డ్ టు మెడికల్ కాలేజ్. 1000 బెడ్స్తో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావస్తుంది. మరి ఆ ప్రాంతం నష్టపోవట్లేదా? ఉదాహరణ కోనసీమ తీసుకోండి. కోనసీమ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రభుత్వ హయాంలో లేదు. మరి అటువంటిప్పుడు ఎంత తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారో ఏమన్నా గ్రహించారు ఎవరైనా? దానికి ప్రైవేటైజ్ చేయడం ఒకటేమో పరమావధి అనుకుంటే మాత్రం అది ఈ రాష్ట్ర ప్రజలు క్షమించారు. దయచేసి ఆలోచన చేయాలి అధికార పార్టీ వారు. ముఖ్యంగా మేము కోరుతూ ఉన్నాం, ఈ ఉద్యమానికి మీరు కూడా సపోర్ట్ చేయవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్ర శాసనసభలో మేము తీర్మానం చేసామను, రాష్ట్ర విధాన మండలిలో తీర్మానం చేశాం. కాబట్టి మేము సహకరించలేదు. మా ప్రభుత్వ విధానము, అది మా పార్టీ విధానం అనొచ్చు, మేము కాదనట్లేదు. కానీ దయచేసి ఆలోచించండి. గత 17 దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర అధికార బాధ్యతలో 16 సంవత్సరాలు చేశారు. ఇది 16 సంవత్సరాలు అనుకుంటాను ఆయన ముఖ్యమంత్రిగా
ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది. 16 సంవత్సరాలు పూర్తయింది దాదాపుగా. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా వారి హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఈ రాష్ట్రంలో పెట్టలేదు.